దేశ చరిత్రలో బీసీ సామాజిక వర్గాన్ని సముచితంగా గౌరవించుకున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయన కేసీఆర్ తో మాట్లాడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి దివాన్ కేంద్రాన్ని ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేసీఆర్ అగ్రకులం కాబట్టి శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నేత హోదాను బీసీకి ఇవ్వాలని, అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నేత అవసరం ఉందని ఆ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో పెద్ద సామాజిక బీసీ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ మంత్రి పదవిని గతంలో మధ్యలోనే తొలగించారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు కావాలి కానీ బీసీలకు పదవులు ఎప్పుడిస్తారని కవితను మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న చర్చలో పై విషయాలను ప్రస్తావించారని ఆమెను కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి బీజేపీకి ప్రజలు అవకాశం ఇస్తే ఆ ఉన్నత స్థానానికి ఒక మహిళకు గౌరవించుకున్నామని తెలిపారు. గతంలో 5 సంవత్సరాల ప్రజలు అవకాశం ఇస్తే ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనరిక్ మెడిసిన్ ని గిట్టని వారు బద్నాం చేస్తున్నారని వారిని నమ్మొద్దన్నారు. ప్రజలు ఈ జనరిక్ మెడిసిన్ ని వినియోగించాలని కోరారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య వైద్యాన్ని తగు రీతి లోపల అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ పాఠశాలని 8 నవోదయ పాఠశాలని కొత్తగా మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క నవోదయ పాఠశాల పేరిట సుమారు 500 కోట్ల రూపాయలని రానున్న 5 విద్యా సంవత్సరాల లోపల వెచ్చించి విద్యని మరింత మెరుగ్గా పేదోడికి అందించాలనే లక్ష్యంతో 8 నవోదయ విద్యాలయాలని తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరు చేయడం జరిగింది. అదే రీతిలో వైద్యానికి సంబంధించి మెడికల్ మాఫియా ఒక రకంగా పేద ప్రజల్ని దోచుకుంటుందని, మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సంపాదించిన సంపాదనలో సగం మందులకే పోతుందని, పేదోళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు జనరిక్ మెడికల్ హాల్లని ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేసి ఈ మందులు ప్రభుత్వం వేరే బయట అమ్ముతున్నటువంటి మందులు 2 ఒకటేనని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు బయట రూపాయికి దొరికేటువంటి మందుని జనరిక్ మెడికల్ షాపులో 10 పైసలకే అమ్ముతూ పేదోళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అంత్యోదయ లక్ష్యంగా, పేదోడే అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది. పోటీ చేయడానికి ధైర్యం చేయక టీఆర్ఎస్కు ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్కి పరిమితమైన వాళ్ళు ఇవ్వలేదా మళ్ళీ మీటింగ్ పెడుతుర్రట. మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారట. వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని. తల్లి మేము 2 ఎమ్మెల్సీలు ఇస్తే 2 ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం, ఒకటి ఓసీ గెలిచినాం. దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అమ్మ కవితమ్మ, నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ను ఒక బీసీకి ఇయ్యండి. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యండి. శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది, ఇంకొక బీసీకి ఇయ్యండి. చేసేటప్పుడేమో చెయ్యరు, ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు. ఇచ్చిన ఈ 4 ఇయ్యరు బీసీలకు మీరు మంత్రి పదవులు. నడిమిట్లోనే ఈటెల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. కవిత గారు ఇంకొకటి కాదు, నీకు పదవి కావాలి, మీ బావకు పదవి కావాలి, మీ అన్నకు పదవి కావాలి, మీ నాయనకు పదవి కావాలి. మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒక్కసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయనతోటి.